హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమాట్ ఎడిట్. విషయం ఏంటంటే వైరన్ ఎక్స్ అనమాట. మైక్ అయితే తీసుకొచ్చాను. ఇంతకాలం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా నేను మన యూట్యూబ్ ఛానల్లో. ఇకపై వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే మంచి ఫోన్ కూడా తీసుకున్నాను, వివో V60. దీని రివ్యూ అయితే నేను చెప్పడానికి అయితే నేను చేశాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి 1400 పడింది నాకైతే. 1400లో టూ మైక్స్ను ఒకటి అడాప్టర్ వస్తారనమాట. చాలా అంటే చాలా వర్త్ అనిపించింది నాకు. ఇది పాకెట్లో కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట. దీన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది అనమాట. 2 మైక్స్ ఉంటాయి, ఒక అడాప్టర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 1 మైక్ అనమాట. దీనికి మనం ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ బాక్స్ అంటే అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. ఇప్పుడు ఈ మైక్ పెట్టుకుని అసలు ఎలా ఉంటుందో ఏంటి, నా వాయిస్ ఇప్పుడు పక్కన డిస్టర్బెన్స్ అయితే వస్తుంది కదా, ఇది పెట్టిన తర్వాత నా వాయిస్ అనేది ఎలా వస్తుందో అయితే నేను చూపిస్తాను అనమాట. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ప్రతి యూట్యూబర్ కానీ ఫోటోగ్రాఫర్స్ గట్ట అవుట్డోర్ షూట్ల దగ్గర కానీ వాళ్ళ తర్వాత ఏమో ఇవేంటి మనకి ప్రాంక్ వీడియోస్ గట్ట చేస్తారు కదా, వాళ్ళకు కూడా చాలా అంటే చాలా వర్క్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఒకసారి మీరు చూడండి. ఇది పెట్టుకుని నేను మాట్లాడతాను, నా వాయిస్ అనేది ఎంత క్లియర్గా వినిపిస్తుందో మీకు చూద్దరు కానీ. ఓకేనా? అది అడాప్టర్ అయితే దాన్ని కనెక్ట్ చేసాం మనం. ఇది వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతుంది దీంట్లోంచి రికార్డింగ్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ ఎలాగంటే మనకు రికార్డింగ్ సింబల్ ఉంటుంది అనమాట. రెడ్ సింబల్ ఉంటుంది, ఇంకోటి బ్లూ కలర్ ఒకటి సింబల్ ఉంటుంది అనమాట. దీన్ని ఏం వద్దు మనకి, జస్ట్ ఇదిగోండి, ఇది మ్యాగ్నెట్ టైప్ వస్తుంది అనమాట. ఇది ఎలాగంటే అంటుకుంటుంది చూసారా, ఇది మ్యాగ్నెట్ టైప్ వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఇది లోపలికి పెట్టుకుని ఇది బయటకు పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా జస్ట్ ఇలా పెట్టుకుని మనం మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ మైక్లో వాయిస్ అనేది ఎలా వస్తుంది అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది క్లియర్ కట్గా. ఇదైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. 1400కి చాలా అంటే చాలా వర్త్ ఇది. తప్పకుండా తీసుకునే వాళ్ళు తీసుకోండి. నేనైతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్కి అయితే వెళ్ళిపోతుంది. మీరు బుక్ చేసుకొని మీరు వాడుకోండి. ఇది వచ్చేసి 30-40 మీటర్స్ అయితే లెంత్ తీసుకోవచ్చు అనమాట. అంటే మనం దూరంగా ఉండి ఫ్రాంక్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళకు కూడా చాలా అంటే చాలా క్లియర్గా వాయిస్ అయితే బాగా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే నేను అవుట్ సైడ్ అంటే ఆల్రెడీ నేను దీంతో వీడియోస్ అయితే నేను తీసాను అనమాట. నా వాయిస్ ఓవర్ గట్రా ఇచ్చుకున్నాను. బయట అవుట్ సైడ్ అయితే క్రౌడ్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది అసలు వాయిస్, లేకపోతేనేమో అంతెందుకు ట్రైన్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నది ఏంటి, ఆ వాయిస్ అనేది ఎలా ఉన్నది అన్ని కూడా నేను చూసుకున్నాను అనమాట. అయితే మనకి ట్రైన్ అయితే వెళ్తుంది, ఆ సౌండ్ గట్రా అది ఎలా ఉంటుంది, నా వాయిస్ ఎంత క్లియర్గా వినిపిస్తుంది ఏంటన్నది మీకు తెలుస్తుంది అనమాట. నాకైతే వాయిస్ క్లారిటీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నార్మల్గాను వీడియో షూట్ చేస్తాను, మామూలుగా కూడా షూట్ చేస్తాను, చూడండి ఒకసారి. సరేనా? నార్మల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు తీసాను ఇది, దీంట్లో తీసుకోవట్లేదు. నార్మల్గా అయితే ఇంత సౌండ్ వస్తుంది అనమాట. తీసేస్తే ఇలా ఉంటుంది వాయిస్. నా వాయిస్ అయితే క్లారిటీగా వినిపించదు అసలు. ఇదైతే నేను తీసేసాను అనమాట. నా వాయిస్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. నేను చాలా అంటే చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాను. నా వాయిస్ పక్కన గాలి గట్ట ఎలా వస్తుంది ఏంటి, ఈ రన్నింగ్లో నా వాయిస్ బాగా క్లారిటీగా ఈ స్పీడ్లో కానీ బాగా వినిపిస్తుంది. ఈ మైక్లో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఈ మైక్ నేను పెట్టుకోగానే నా వాయిస్ చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నదనమాట. నాకు అది బాగా నచ్చింది. పక్కన ఎన్ని సౌండ్స్ వచ్చినా సరే, మీకు ఇందాక వీడియోలో ఇంతకు ముందు ఎన్ని సౌండ్స్ వచ్చినాయి సరే మీరు చూసారు, కానీ ఇప్పుడు అలాంటి సౌండ్స్ ఏం రావన్నమాట. ఒకసారి మీరు చూడండి. సరేనా? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?